ఈ 3 సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. 1 ఆకలి నిన్ను చంపుతున్నప్పుడు, 2 మద్యం సేవించినప్పుడు, 3 నిద్రమత్తులో ఉన్నప్పుడు. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు. వారికి ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చెయ్యాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుందని తెలుసుకో మిత్రమా. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గర అయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకి ఎప్పటికీ పనికిరారు. ఇది పచ్చి నిజం. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు. నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకో. జీవితములో గెలుపు ఓటమి శాశ్వతము కాదు. గెలుపులో సంతోషాన్ని, ఓటమిలో బాధను తెలిపేది జీవితం. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నాకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోకపోతే నాకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు. ఎదుటివారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. బాధ్యతలను విస్మరించి భర్త ఇంటి ఖర్చు విలువ తెలియకుండా భార్య ఉండకూడదు. కష్టం విలువ తెలియకుండా కొడుకుని పెంచకూడదు. బంధాల విలువ తెలియకుండా కూతురిని పెంచకూడదు. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఒకటిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ ఒంటరివాడవుతున్నాడు. కన్నింటిని దాస్తున్న కన్నులు, అబద్ధాన్ని నవ్వుతున్న పెదవులు, నాపై నేను జాలి పడుతున్న కాలం, నాకే నేను దూరం అవుతున్న కాలం, నచ్చకపోయినా నటించాల్సిన గతి, ఇంకొంతకాలం అంటూ ఇంకొంత దూరం అంటూ వ్యర్థమవుతున్న జీవితం. జీవిత పయనములో కొంతమంది పరాయి వారు ఎదురై నన్ను తమ సొంతవాడిలా చూసుకుంటే, సొంత వాళ్లలో కొంతమంది పరాయికి భాష్యం చెప్పి కనుమరుగయ్యారు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోవడం గౌరవం. ఒకరు నీకు నచ్చారని నీ బలహీనతలు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు నీతో తప్పక ఆడుకుంటారు మిత్రమా.